ఈ బొమ్మ కేసులో ఇక 5 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు ఇమ్మడి రవిని కూడా పోలీసులు విచారించారు. తొలి రోజు కీలక విషయాలు రాబట్టినటువంటి పోలీసులు ప్రధానంగా బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. అలాగే రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సర్చ్ స్టోర్లపై కూడా విచారించారు. ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ మరియు పలు వ్యాలెట్లతో పాటు దేశంలోని బ్యాంక్ ఖాతాలపై కూడా ఆరా తీశారు. ఇక ఐ బొమ్మ వెబ్సైట్, ఐపీ అడ్రస్, సర్వర్ డేటాపై వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు వెబ్సైట్ రన్ చేసేందుకు ఐపీ అడ్రస్లు ఎలా మార్చడమేననే దానిపై కూడా కూపిలాగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ సాయి. సినీ ఇండస్ట్రీని టేక్ చేసిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్న తర్వాత ఏదైతే పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు కోర్టు కూడా 5 రోజుల కస్టడీ ఇస్తూ కూడా తిరుపతి ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా జైలు నుంచి ఏదైతే ఐబొమ్మకు సంబంధించిన రవిని ఈ రోజు ఒక రోజు అయితే విచారించారు. ఈ కస్టడీలో కొన్ని కీలక విషయాలు కూడా రాబట్టినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఐబొమ్మ రవికి బ్యాంకు లావాదేవీలపై ప్రధానంగా టీచర్స్ పోలీసులు అయితే ఆరాధించారు. అలాగే రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై కూడా పూర్తిగా విచారించారు. రవిపై ఫారెన్సిక్ యాక్ట్ సెక్షన్ కూడా జోడించినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ, పలు వాలెట్స్ తో పాటు దేశంలోని బ్యాంకు ఖాతాలపై కూడా పూర్తిగా ఆరాధించారు. ముఖ్యంగా ఈ ఐబొమ్మ రన్ చేసిన సమయంలో కూడా ఇటు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశాడు కాబట్టి ముఖ్యంగా అతనికి ఈ అమౌంట్ మొత్తం ఇటు క్రిప్టో కరెన్సీకి మార్చినట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో దానిపై పూర్తిగా విచారించారు. ఇంకా ఐబొమ్మ వెబ్సైట్ అలాగే ఐపీ అడ్రస్, సర్వర్ డేటాపై కూడా వివరాలైతే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐబొమ్మ వెబ్సైట్ రన్ చేసేందుకు ఐపీ అడ్రస్ ను ఎలా మార్చాడనేది కూడా మొత్తం కూపి అయితే లాగారు. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఉంటూ అప్లోడ్ చేశాడు, ఏమేం టెక్నాలజీ వాడాడు అనే కోణంలో విచారణ అయితే కొనసాగింది. ఐబొమ్మ 1 నుంచి మూవీ రూల్స్ వెబ్సైట్ కు రీడైరెక్ట్ కావడంపై కూడా పోలీసులు ఆరాధించారు. హార్డ్ డిస్క్ లకు పాస్వర్డ్లు ఉండడంతో రవి ద్వారా వాటిని ఓపెన్ చేయించి ఎథికల్ హ్యాకర్ సాయంతో ఎనాలిసిస్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా నెదర్లాండ్స్ లో రవి హోమ్ సర్వర్ల డేటాపై కీలక ప్రశ్నలు అడిగినట్లయితే తెలుస్తుంది. ఇమ్మడి రవి వాడిన మొబైల్స్ పై కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఇటు సినిమా రిలీజ్ అవ్వగానే ఈ సినిమాలన్నీ మొదటి రోజునే వాటిని ఈ ఐబొమ్మలో ఎలా అప్లోడ్ చేశాడనే దానిపై ప్రధానంగా ఆరాధించారు. అలాగే ప్రధానంగా మరొక అమౌంట్స్ గురించి కూడా ఆరాధించారు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన దాంట్లో కూడా ఎక్కువగా లాభపడినట్లయితే తెలుస్తుంది. అలాగే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో కూడా భారీ ఎత్తున అగ్రిమెంట్లు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వాటిని సంబంధించిన ఇతనికి వచ్చిన అమౌంట్స్ అన్ని ఏ బ్యాంక్ ఖాతాల్లో ఉంచాడు, వాటిని క్రిప్టో కరెన్సీకి ఎలా కన్వర్ట్ చేసుకున్నాడు, అలాగే ఈ ఐబొమ్మ సంబంధించి వెబ్సైట్లు దేనికి రీడైరెక్ట్ అయినా అంటే ఐబొమ్మ కావచ్చు, బప్పం కావచ్చు, లేదంటే మూవీ రూల్స్ కావచ్చు, ఇలా పలు రకాలుగా 17 వెబ్సైట్ల వరకు కూడా చైల్డ్ వెబ్సైట్ కూడా ఐబొమ్మ రవి క్రియేట్ చేశారు. కాబట్టి వాటి మొత్తంపై కూపిలాగేందుకు కూడా ప్రస్తుతం 2 రోజు అయితే ఆయన విచారించారు. మరి ఇంకొక 4 రోజుల పాటు ఐబొమ్మను రవిని పూర్తిగా విచారించిన తర్వాత ఇతనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కుమార్. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాలన నడుస్తోందని బండి సంజయ్ చెప్పే ప్రయత్నం చేశారని, అసలు రాష్ట్రం